శివభక్తులకు గర్వకారణమైన, శక్తి ఉపాసకులకు శ్రద్ధా కేంద్రమైన స్థలం శ్రీశైలం. ఇది కేవలం ఆలయం కాదు, ఒక ఆధ్యాత్మిక శిఖరం. శ్రీశైల దేవస్థానం 2 దివ్య శక్తులకు నివాసంగా ఉంది. మల్లికార్జున జ్యోతిర్లింగం శివుని రూపంలో అయితే భ్రమరాంబ శక్తిపీఠం పార్వతమ్మ రూపంలో. ఈ శ్రీశైల క్షేత్రం దేశంలోనే చాలా అరుదైనది. ఎందుకంటే ఒకే చోట జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలిగిన పవిత్ర క్షేత్రం. ఈ శ్రీశైల క్షేత్రం ఎక్కడ ఉందో అందరికీ తెలుసు, తెలియని వారి కోసం అన్నమాట. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలోని నల్లమల్ల అరణ్యంలో కృష్ణానది తీరాన ఉంది. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఈ క్షేత్రము 6వది. అలాగే 18 శక్తి పీఠాలలో ఒకటి కూడా కావడం చాలా విశేషం. ఈ దేవస్థానంలో శ్రీ భ్రమరాంబిక అమ్మవారు అలాగే శ్రీ మల్లికార్జున స్వామివారు ఇద్దరు కొలువై ఉన్నారు. అంటే శివపార్వతులు ఇద్దరు దాంపత్యంగా ఈ కొండలపై కొలువై ఉన్నారు. ఈ ఆలయ చరిత్ర గురించి మనం చూసుకున్నట్లయితే ఈ గుడి సత్యయుగం నుండే ఉందని పురాణాలు పేర్కొంటున్నాయి. స్కాంద పురాణం, శివపురాణం వంటి అనేక హిందూ గ్రంథాలలో కూడా ఈ శ్రీశైల దేవస్థానం ప్రస్తావన అయితే ఉంది. ఈ శ్రీశైలం గురించి మనకు 3 పౌరాణిక కథనాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం వివరంగా తెలుసుకుందాం. ముందైతే ఒక చిన్న లైక్ అయితే చేసేసేయండి. చేశారు కదా, ఓకే. మొదటిది, కృతయుగంలో శిలాద మహర్షి అని ఒక అతను తనకి పుత్రులు కావాలి అని శివుని ప్రసన్నం చేసేందుకు ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై 2 పుత్రులను వరంగా ఇచ్చాడు. వారిలో ఒకరు నందికేశ్వర, మరొకరు పర్వతనామ అనే 2 పరమేశ్వరుని అనుగ్రహంతో జన్మించారు. వారు తమ తీవ్ర తపోగ్ని జ్వాలలచే త్రిలోకాలను గడగడలాడించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యేలా చేశారు. ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత వారిద్దరూ ఆ పరమేశ్వరుని ఇలా వరంగా అడిగారు. వారిలో నందీశ్వరుడు ప్రథమ గణాధిపత్యమును, ఈశ్వర వాహనత్వమును వరముగా పొందాడు. అలాగే ఇంకొకతను పర్వతుడు తానేమో పర్వతాకారము దాల్చుదనునని చెప్పి తన శిఖరముపై పరమేశ్వరుడు త్రిషట్కోటి దేవతలతో ప్రమదులతో సర్వతీర్థ క్షేత్రమై రాజములతో స్వయంభుగా లింగరూపమున పార్వతీ సమేతుడై వెలవాలని కోరుకున్నాడు. తన శిఖర దర్శనము ఎవరైతే చేరుతారో ఆ జనులకి ముక్తి కలగాలి ఆ పరమేశ్వరుడిని ఈ విధంగా కోరాడు. ఆ పరమేశ్వరుడు తాను కోరిన విధంగానే వరము ఇచ్చాడు. ఆనాటి నుండి శ్రీశైలము మహామహిమోపేతమై ప్రఖ్యాతిగాంచింది. ఆ పర్వతుడే ప్రస్తుతం కొండగా మారిన శ్రీశైల పర్వతం అన్నమాట. అతని వలన మనం ఒక దివ్యమైన జ్యోతిర్లింగానమైతే పొంది మనం మోక్షానికి మార్గం వెతుక్కుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటున్నాము. ఇప్పుడు 2వ కథనం ప్రకారం కార్తికేయుడు మనసుని శాంతిపరుచుకోక శ్రీశైలానికి వచ్చినప్పుడు శివుడు మల్లికార్జున రూపంలో, పార్వతీదేవి భ్రమరాంబిక రూపంలో ఆ కార్తికేయుడిని శాంతిపరిచేందుకు శ్రీశైలానికి వచ్చారు. అందుకే ఈ స్థలం ఎంతో పవిత్రంగా భావించబడుతుంది. ఇప్పుడు అసలు మీకు ఏమీ అర్థం కాలేదు కదా, సో ఇప్పుడు వివరంగా చెప్తాను వినండి. అసలు కార్తికేయుడు ఏ కారణం వలన శ్రీశైలానికి వెళ్ళాడు, తనని శాంతింపచేయడానికి శివపార్వతులు శ్రీశైలానికి వెళ్ళి ఎలా కొలువై ఉన్నారో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఒక చిన్న లైక్ అయితే చేసేసేయండి. చేయలేదా? చేసేయండి, ఒక చిన్న లైకే కదా. ఇప్పుడు ఈ వీడియో మీ వరకు వస్తుందంటే ఈ వీడియో బాగుందనే కదా, మరి లైక్ చేయడం ఎందుకు మర్చిపోతున్నారు? లైక్ చేసేసేయండి. ఇక పురాణాల ప్రకారం అయితే ఒక కథ ఉందన్నమాట. అదేంటంటే శివుడు మరియు పార్వతి తన కుమారులకు అంటే ఆ గణేశుడికి అలాగే కార్తికేయ స్వామికి తగిన వధువును వెతకాలని నిర్ణయించుకున్నారు. అయితే ఒకసారి పార్వతీదేవి తన 2 కుమారులను కార్తికేయుడు మరియు గణేశుని పిలిచి ఇలా అన్నది, మీ ఇద్దరికి వివాహం చేసే సమయం వచ్చింది, కానీ ఎవరి పెళ్లి ముందుగా జరుగుతుంది అనే విషయంలో ఒక పోటీ ద్వారా నిర్ణయిస్తాను అని చెప్పి వారికి ఒక చిన్న పరీక్ష పెట్టింది. ఆ పరీక్ష ఏమిటి అంటే, మొదటగా మీలో ఎవరు భూమి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఎవరు మొదటగా వచ్చి నన్ను చేరుతారో వాళ్ళకి మొదట వివాహం చేస్తాను అని చెప్పింది. అప్పుడు కార్తికేయుడు తన వాహనమైన నెమలి మీద ఎక్కి విశ్వయాత్ర చేయడం మొదలుపెట్టాడు. కానీ గణేశుడు ఇలా ఆలోచించాడు, భూమి మాతే నా తల్లి, తల్లిదండ్రుల ప్రదక్షిణ చేయడం విశ్వయాత్రతో సమానం అని భావించి
తన తల్లి పార్వతి తండ్రి శివుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. దీంతో శివపార్వతులు సంతోషించి గణేశుని విజేతగా ప్రకటించి ఆయనకు ముందుగా వివాహం జరిపించారు. ఆ వార్త విన్న కార్తికేయుడు తన తల్లిదండ్రులు తనను అవమానించారని భావించి తీవ్రంగా విచారించాడు. నేను ధర్మాన్ని పాటించాను, అయినా నన్ను అవమానించారు అనే భావనతో ఆయన భవనంలోకి రావడం మానేశాడు. తల్లిదండ్రుల మీద అలిగాడు. కార్తికేయుడి మనసు బాధతో నిండిపోయింది. విశ్వయాత్ర అంటే భూమి చుట్టూ 3 ప్రదక్షిణలు ముగించుకున్న కార్తికేయుడు ఆగ్రహించి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. దేవాది దేవతలందరూ కూడా అతన్ని ఓదార్చడానికి ఎంతగానో ప్రయత్నించారు, కానీ ఏమాత్రం ఫలించలేదు. అంతిమంగా శివపార్వతులు క్రౌంచ పర్వతమునకు వెళ్ళినప్పటికీ కార్తికేయుని తిరస్కరణకు గురి అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో తమ కొడుకును చూసి వారు చాలా బాధపడ్డారు. అప్పుడు కార్తికేయుడు తన మనోవేదనకు శాంతి కావాలి అని నల్లమల్ల అరణ్యంలో శ్రీశైల పర్వతాన్ని ఆశ్రయించాడు. అక్కడ ఘనమైన తపస్సు చేశాడు. శివుని జ్ఞానం, తల్లి ప్రేమను మరిచిపోవాలి అన్న ఉద్దేశంతో కాదులే, కానీ తన మనోభావాలకి ఓ మార్గం కావాలనిపించింది. అలా శ్రీశైల పర్వతం మీద తపస్సు చేశాడు. తండ్రి తల్లి అయిన శివపార్వతులు తన కుమారుడిని బాధ చూసి దుఃఖించారు. కార్తికేయుడు నివసిస్తున్న శ్రీశైల పర్వతానికి తామే స్వయంగా విచ్చేశారు. శివుడు జ్యోతిర్లింగ రూపాన్ని స్వీకరించి మల్లికార్జున స్వామి పేరుతో శ్రీశైల పర్వతం మీద నివసించాడు. పార్వతి అమ్మవారు భ్రమరాంబిక దేవిగా అక్కడ కొలువయ్యారు. అందుకనే ఆ పర్వతం యొక్క కొనను దర్శించినంత మాత్రానే అన్ని పాపాల నుండి విముక్తి కలగడమే కాకుండా దాస్య వినిర్ముక్తులవుతారని భక్తుల నమ్మకం. ఇప్పుడు 3వ కథ చూద్దాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక దక్షయజ్ఞం తర్వాత శివుడు తన భార్య అయిన సతీదేవి అగ్నిలో ఆత్మదహనం చేసుకుంది. స్వయంగా పార్వతీ రూపమైన సతీదేవి లేదన్న బాధతో వైరాగ్యంతో విహరిస్తూ శివుడు ఉండగా, ఇలా కొన్ని రోజుల తర్వాత హిమవంతుడు మరియు మేనక అనే దంపతులకు సతీదేవి పార్వతీదేవిగా మళ్ళీ జన్మనెత్తింది. ఆమె బాల్య నుండి శివుడిని భర్తగా కోరుతూ తపస్సు చేయసాగింది. ఆమె జన్మించడానికి కారణమే శివుడిని భర్తగా పొందేందుకు. ఇదంతా చెప్పుకుంటూ పోతే ఇంకో పెద్ద వీడియో చేయవచ్చులే, కానీ ఆ స్టోరీ చాలా ఉంటుంది. దాని గురించి మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు అది చెప్పుకుంటూ పోతే అసలు మన పాయింట్ డైవర్ట్ అయిపోతుంది అన్నమాట. అందుకని ఇక్కడితో స్టాప్ చేసేసి మళ్ళీ మన కథకు వచ్చేద్దాం. సో అలా పార్వతీదేవి పుట్టి శివుని కొరకు చాలా తపస్సు అయితే చేసిందనమాట. అప్పుడు పార్వతి చేసిన తపస్సుకి శివుడు మెచ్చి ఆమెను వివాహం చేసుకునేందుకైతే అంగీకరించాడు. అలా వారిద్దరి వివాహం అయిన తరువాత కొంతకాలం శ్రీశైల పర్వతంలో నివసించినట్లుగా పురాణాల్లో చెప్పబడింది. మేబీ అయితే వాళ్ళు శ్రీశైలం పర్వతానికి రావడానికి పైన మన 2 కారణాలు చెప్పుకున్నాం కదా, ఆ కారణాలే కావచ్చు. ఎలా అంటే కృతయుగంలో పర్వతుడు కోరిన కోరిక మేరకు కార్తికేయ అలక తీర్చేందుకు ఆ స్వామి ఇలా శ్రీశైలంలో జ్యోతిలింగంగా వెలసి పర్వతుని కోరిక అయితే తీర్చేందుకు వెలసి మన మానవులకు కూడా మోక్షాన్ని కలిగించే మార్గం అయ్యాడు. అతని కోరుకున్న కోరిక వలన ఇలా ఆ పరమేశ్వరుడు శ్రీశైలానికి రావలసి వచ్చింది. ఓకే, ఈ కథంతా బాగానే ఉంది. మరి అసలు ఆ పర్వతానికి శ్రీశైల పర్వతం అని, మల్లికార్జున దేవుడు అని పేర్లు ఎలా వచ్చాయో చూద్దాం. ఫస్ట్ అయితే మల్లికార్జున అనే పేరు ఎలా వచ్చింది అంటే, జ్యోతిలింగంగా శివుడు అక్కడ వెలిసిన తర్వాత చంద్రగుప్తుడు అనే రాజు ఆ పర్వత ప్రాంతాన్ని చుట్టుపక్కల మొత్తం రాజుగా ఉండి పాలిస్తూ ఉన్నాడు. అతనికి లేక ఒక కుమార్తె పుట్టింది. ఆమె పసిబిడ్డగా ఉన్నప్పుడే రాజు యుద్ధం చేయవలసి వచ్చి వెళ్ళిపోయాడు యుద్ధం చేయడానికి. ఆ యుద్ధంలో 16 ఏళ్ళు పోరాడి యుద్ధం గెలిచి తిరిగి మళ్ళీ తన శ్రీశైలానికి సంబంధించిన ప్రాంతానికి అయితే తిరిగి వచ్చాడు ఆ చంద్రగుప్తుడు అనే రాజు. ఆ యుద్ధంలో విజయం అయితే పొంది తిరిగి అయితే వచ్చాడు కదా. అలా వచ్చిన తర్వాత అప్పుడు ఆ రాజుకి తన కుమార్తె చంద్రవతి కనిపించింది. అప్పుడు అతనికి ఆమె తన సొంత కూతురని తెలియదన్నమాట. తెలియక ఎవరో అనుకొని రాజు తన కూతురి మీదే ఎవరో అని తన మీద మోహంతో ఆ అమ్మాయి వెంట పడతాడు. అతని నుండి తప్పించుకొని శ్రీశైల పర్వతం చేరుకుంది ఆ చంద్రవతి. అప్పుడు భయంగా అతని నుంచి తప్పించుకుంటూ వెళ్తూ ఉన్న సమయంలో ఆ కొండపైన ఒక ఆవు తన పాలను దారగా ఆ శ్రీశైలంలో ఉన్న శివ జ్యోతిర్లింగం మీద పడడం చూసింది ఆ చంద్రవతి. చూసి వెంటనే ఆ శివయ్యను మల్లెపూలతో పూజించి తనను తన తండ్రి కామం నుంచి కాపాడమని అడిగింది. అప్పుడు ఆ భగవంతుడు ప్రత్యక్షమై ఆ రాజుని పచ్చటి బండగా మార్చి కృష్ణానదిలో వేయగా అప్పుడు ఆ స్థలము పాతాళ గంగగా మారింది. ఇప్పుడు కూడా పాతాళ గంగగా పిలువబడుతూనే ఉంది. ఇప్పటికీ అక్కడ ఉన్న నీళ్లు పచ్చగానే ఉంటాయి.
ఆ తర్వాత అలా చంద్రవతి అక్కడున్న జ్యోతిర్లింగానికి నిత్యము మల్లెపూలతో పూజ చేసేది. అందుకు శివుడు ఎంతో సంతోషించి వరం కోరుకోమన్నాడు. అందుకు ఆమె, స్వామి, ఆ మల్లెమాలను శాశ్వతంగా నీ కంఠనందు అలంకరించుకో, అలాగే నీ జటాజూటమునందు ఒక మల్లెమాలను అలంకరించేందుకు నాకు అనుమతినివ్వు అని ప్రార్థించింది. ఆ ప్రార్థనను మన్నించి ఆ మల్లెపూల సేవను అనుగ్రహించాడు ఆ పరమేశ్వరుడు. నీవు నాకు అలంకరించిన ఈ మల్లెమాల నా శిరస్సుపై ఎప్పటికీ వాడిపోకుండా ఇలాగే విరాజిల్లుతూనే ఉంటుంది అని వరమిచ్చాడు. అలా ఆనాటి నుండి శ్రీశైలంలో మల్లికార్జునుడు అని పేరుతో లోకప్రసిద్ధి చెందాడు. ఎందుకంటే మల్లి అంటే మల్లె పువ్వులు, అర్జునుడు అంటే విజయవంతుడు కనుక అలా ఆ స్వామికి మల్లికార్జున అనే పేరు వచ్చింది అనే ఒక కథ. ఇప్పుడు శ్రీశైలం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. కృతయుగాంతములోనంట ఒక సుమతి అనే పేరు గల మునీంద్రుని పుత్రిక పేరంట శ్రీ అంట. తను ఉగ్రపతం చేసి ఈశుని మెప్పించిందనమాట. అప్పుడు శివుడు ఏం వరం కావాలో కోరుకో అంటే శ్రీ అనే పేరు గల అమ్మాయి ఏం చేసింది అంటే ఆ మల్లికార్జున స్వామిని ఇలా అడిగిందనమాట. జ్యోతిర్లింగము వెలిసిన ఈ పర్వతమున ఎల్లకాలము నా పేరు ముందు పెట్టి ప్రజలు పిలిచేటట్లు చేసే వరాన్నైతే నాకు ప్రసాదించు అని ఆ పరమేశ్వరుని అనుగ్రహించమని ప్రార్థించింది. అప్పుడు శివుడు ఎట్లాగో బోలాశంకరుడు కనుక ఈ వరాన్ని కూడా ప్రసాదించాడు. అప్పటి నుంచి ఈ పర్వతమును శ్రీ పర్వతమని, శ్రీశైలమనియు వ్యవహరించబడుతూ ఉందన్నమాట. అంటే శ్రీ అంటే ఆమె పేరు, శైలం అంటే పర్వతం కదా, ఇలా శ్రీశైలం అనే పేరైతే వచ్చింది. దయచేసి స్కిప్ చేయకుండా ఇంతవరకు ఎవరైతే చూసారో వాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే చేసేసేయండి. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నేనైతే ఏం ఎదిగిపోను కదా, బట్ కాకపోతే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇంకో నలుగురికి అయితే డెఫినెట్గా మీ ద్వారా చేరుతుంది. సో అలా చేయడం వలన మీరు కూడా దైవభక్తిని ఒక నలుగురికి పంచిన వాళ్ళైతే అవుతారు. సో అందుకని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భ్రమరాంబికాదేవి అమ్మవారి గురించి అలాగే నంది గురించి నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి గురించి, విష్ణువు శివుడి మధ్యలో ఉన్న పరస్పర గౌరవం గురించి అనేక వీడియోలు అయితే చేశాను. ఒకసారి అయితే చూడండి బ్యాక్ వెళ్ళి.